రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కమలాకర్ అన్న గారు చెప్పినట్టు 100% అందరం కష్టపడి వంగా మహేందర్ రెడ్డి గారి గెలుపులో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి మన జిల్లా డీసీబీ చైర్మన్ సోదరుడు సీతయ్య గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. చేసినా కానీ నాకు అత్యంత ఆత్మీయుడు, నాకు చాలా దగ్గర మనిషి. సంఘం అంటే మేము ఎవరు నొప్పించాడు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పుడు మేము ఆ సమావేశంలో నేను ఎప్పుడు కూడా లక్ష్మణ పక్కన కూర్చుంటాననుకుంటుంటే, ఎందుకంటే ఆయన అనుభవాలు కానీ ఆయన చెప్పే విధానం కానీ నాకు బాగా నచ్చుతుండే. నా అభిమాన నాయకుడు మరి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ అన్నకు కూడా మన జిల్లా శాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నా. అట్లనే మన ఉమ్మడి జిల్లా పిట్లం బాసే కానీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా చేసిండు సారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా చేసిండు, మెదక్ జిల్లాకి చేసిండు, సంగారెడ్డి జిల్లాకి చేసిండు, అట్లనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చేసిండు. ఇంకా డ్యూటీలో ఉన్నాడు, ఇంకొక 7-8 నెలలు అయితే రిటైర్ అవుతాడు. అంటే ముక్కుసూటిగా మాట్లాడి ఉన్నట్టు మాట్లాడుతున్నాయి కాబట్టి మాకు దోస్తాన పెరిగింది. అట్లనే మరి సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మరి మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పినా తప్పని, ముఖ్యంగా మహిళలకు మీరంతా స్కూళ్ళలో మాట్లాడుకోవాలి కంపల్సరీ. మీరు 27 సీఏలు తీసుకుంటున్నారంటే అన్న చంద్రబాబు నాయుడు గారితో దగ్గరుండి 5 సీఏలు మీకు ఎక్కిపించండి. మీరు మరీ సపోర్ట్ ఉండాలి, 4 సార్లు సపోర్ట్ ఉంటే తప్పలేదు. వీళ్ళు మేమందరం 22 సీఏలకు ఆపేసుకుంటే మీకు 27 సీఏలు ఉంటాయి అన్న. సేవలు సార్ రండి, వెల్కమ్ సార్. గేమ్ సార్ వచ్చాడా? అది 100% నిజం. అంటే ఎన్ని జీవోలు వచ్చినాయి ఈరోజు పిఆర్డు సంఘం ద్వారా వచ్చిన జీవో, ప్రతి జీవో కూడా మోహన్ రెడ్డి సార్ ద్వారా వచ్చిన జీవోని. మరి ఇలా ఉపాధ్యాయుడు సౌకర్యవంతంగా ఉండడని చెప్పి మనం అనుకున్నా, సౌకర్యవంతంగా ఉండడని అనుకున్నా చెప్పినా అది ఖచ్చితంగా దాంట్లో ఏదో రకంగా మోహన్ రెడ్డి సార్ యొక్క పాత్ర ఉందన్న సంగతి మీ దృష్టి తీసుకుపోతున్నాం. ఇంతకుముందు మన కిషన్ చెప్పిండు, సైకిళ్ళ మీద తిరిగేటోళ్ళు మోటార్ సైకిల్ మీద తిరిగేటప్పుడు ముందే ఊహించడం అనేది కేవలం లెజెండ్ల ద్వారా అవుతుంది, అందరితో కాదు. ముందే ఒక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని ఊహించడం అనేది అది మామూలు విషయం కాదు. 20 సంవత్సరాల తర్వాత మీరు అందరు కార్లు ఎదుగుతారని చెప్పిండు. ఇలా ఏ స్కూల్కి అయినా కానీ అన్ని కార్లు లైన్లో నిలబడుతుంటాయి. మరి అది మామూలు విషయం కాదు. మరి అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు. సార్లతోని మన సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా బట్టాపురం మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. సార్ మాట్లాడిన దాంట్లో మరి ఉపాధ్యాయుల యొక్క అభ్యున్నతికి సార్ చేసిన కృషి అనేది మన కళ్ళ కట్టినట్టు కనిపించింది. సరే, బట్టాపురం మోహన్ రెడ్డి సార్కు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా, ఉపాధ్యాయుల తరఫున పిఆర్డు సంఘం తరఫున ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పని, మరి అంత మహోన్నతమైన వ్యక్తి, మరి ఉపాధ్యాయుల స్థితిగతి మార్చిన వ్యక్తి. మరి అతనికి మన జిల్లా శాఖ పక్షాన మన మోహన్ రెడ్డి సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది ఎక్కువసేపు టైం ఏం లేదు, ఒక 1/2 అవర్లో అయిపోతుంది మనకు. ఎందుకంటే పెద్దలు గుండు లక్ష్మణ్ అన్న, దామోదర్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్సీ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డి గారు ముగ్గురు మాట్లాడేది ఉంది. మరి అతని లక్ష్మణ్ అన్నది మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి 1,00,000 మంది ఉపాధ్యాయుల బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారు మరి బిల్స్ విషయంలో ఖచ్చితంగా ఏపిస్తామని చెప్పిండు. ఆ విషయం చెప్పాలని చెప్పి